విజయవాడ శ్రీ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢమాస సారెను ఘనంగా సమర్పించారు. అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించే సంప్రదాయంలో భాగంగా విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది మహిళా పోలీస్ సిబ్బంది భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇక అమ్మవారికి గాజులు, జాకెట్, కుంకుమ, చిత్రపటం, ప్రసాదాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి అమ్మవారి బొట్టు, గాజులు, చిత్రపటం, ప్రసాదాన్ని అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇక తొలిసారిగా మహిళా పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ మహోత్సవంలో భాగస్వాములను చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు అమరావతి నుంచి. విజయవాడ ఇంద్రకీలాద్రి అంటే ఆషాఢ మాసం వస్తే ఒక గొప్ప వైభవంగా రాష్ట్రంలోనే అదే రెండో అతిపెద్ద హిందూ దేవాలయాల్లో అమ్మవారి దేవస్థానం. అటువంటి దేవస్థానానికి దేశవ్యాప్త అంటే రోజు కూడా 70 నుంచి 80 వేల మంది భక్తులు అమ్మవారికి సారే ఆ గాజులు, కుంకుమ, పసుపు సమర్పిస్తారు. అటువంటి వైభవం ఉన్నటువంటి యొక్క విజయవాడకి ఒక విశిష్టత ఉంది. అది విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఒక విశిష్టత. అమ్మవారు మన పుట్టింట్లుగా భావిస్తూ విజయవాడ పోలీస్ స్టేషన్లో ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారు ఇక్కడే జన్మించారు అంటూ కూడా ఒక నమ్మకం ఉంది. అటువంటి అమ్మవారి యొక్క దీన్ని ఈరోజు విజయవాడలో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ముఖ్యంగా మహిళా పోలీస్ స్టేషన్ అందరూ ఈరోజు కృష్ణా జిల్లా కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులు అందరూ కూడా ఈరోజు అమ్మవారికి సారే ఆ పసుపు, కుంకుమ, ఆ ప్రసాదాలన్నీ కూడా సమర్పిస్తారు. అటువంటి గొప్ప కార్యక్రమానికి ఈరోజు 1 టౌన్ పోలీసులు శ్రీకారం చుట్టారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అయితే అమ్మవారికి సారే సమర్పణ అసలు విశిష్టత ఏమిటనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు దుర్గారావు గారు ఏసీపీ గారు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి. ఈరోజు దసరా అమ్మవారికి దసరా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అలాగే విజయవాడ ప్రజలందరూ అమ్మవారికి సారి ఎలా సమర్పిస్తున్నారు ఆషాఢ మాస సారి, అదేవిధంగా ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరఫున మేము సారి సమర్పణ జరుగుతుంది. కాసేపట్లో సిపి గారు దంపతి సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి సారి తీసుకుని అమ్మవారి గుడికి వెళ్ళి సమర్పించడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది సుమారు గత 10 సంవత్సరాలకి సారి సమర్పణ జరుగుతుంది. ఈరోజు మా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు దంపతి సమేతంగా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి దారి తీసుకుని విజయవాడలో ఉన్న పోలీస్ కుటుంబాలు అందరూ కలిపి సారి తీసుకుని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి. ఏదైతే విజయవాడలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో తీసుకుంటే చాలా గొప్పగా వైభవంగా అయితే ఈరోజు దాదాపు 600 మంది మహిళా కానిస్టేబుల్ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క సారి సమర్పించడానికి కూడా ఈరోజు ఇక్కడ అందరికీ చేరుకున్న పరిస్థితి చూస్తుంది. ఇక్కడి నుంచి విజయవాడ కాటువంటి సిపి రాజశేఖర్ బాబుతో పాటు విజయవాడ ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అందరు పోలీసు అధికారులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా పెద్ద పండగలాగా అయితే చేస్తారు. అమ్మవారికి పసుపు, కుంకుమతో పాటు అదేవిధంగా ప్రతి ఒక్క అమ్మవారి ప్రతిమతో పాటు తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఈరోజు అయితే ప్రతి మహిళా కానిస్టేబుల్కి అయితే ఇవ్వడమే జరిగింది. వీరంతా కూడా అమ్మవారికి ఈరోజు సమర్పించడానికి అయితే ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి అయితే బయలుదేరిన పరిస్థితి కనబడింది. ఇది తాజా పరిస్థితి విజయవాడ అమ్మవారి దేవస్థానం నుంచి.